సజీవుడని యేసు నామములో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని కనికరించి కృప చూపించి ఇప్పటి వరకు బ్రతికించి ఆయన పిల్లలుగా ఆయన యొక్క రూపాన్ని మనము కలిగి ఉండుటకు, ఆయన రాకడ కొరకు, ఆయన ఆశించినటువంటి జీవితాన్ని మనము సిద్ధం చేసుకొనుటకు దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. దేవుని యొక్క మాటలను ప్రతిరోజు మనం వినుటకు దేవుడు అవకాశమునిస్తున్నాడు. దేవునికి వందనాలు. కనాను యాత్ర అనుభవాల నుంచి మనము కొన్ని పాఠాలను మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. వాక్యములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటి వాక్యములో ప్రతి మాట కూడా జీవముతో, శక్తితో నిండుకొనినది. ప్రతి మాట కూడా ఒకరి రక్షణ కొరకు, ఒకరి ఆత్మ ఎదుగుదల కొరకు, ప్రతి మాట కూడా నిత్య జీవానికి అది ఒక మెట్టుగా ఉన్నట్టు మనం గుర్తించాలి. మనల్ని సరిచేయుటకును, మనల్ని ఖండించుటకును, మనల్ని నీతి మార్గములో నడిపించుటకు దేవుడు ఇట్టి అమూల్యమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మన హృదయంలో నాటి వాటి యందు మనకు ఆసక్తిని పుట్టించి వాటి ప్రకారం నడుచుకోవడానికి తన శక్తిని దయచేయునుగాక. 18వ అధ్యాయము నిర్గమాకాండము 21వ వచనం. నిర్గమాకాండము 18వ అధ్యాయం 21వ వచనము. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకరిగాను నియమింపవలెను. న్యాయాధిపతులను నియమింపవలెను. ఈ న్యాయాధిపతులు అంటే నాయకులుగా ఉండవలసినటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలను మనం చేస్తూ ఉన్నాము. సామర్థ్యం కలిగినటువంటి వారుగా మొదటిది. రెండవది దైవ భక్తి కలిగినటువంటి వారుగా. మూడవది సత్యాసక్తి కలిగినటువంటి వారుగా. నాలుగవది లంచము తీసుకోని వారుగా వారు ఉండాలి. నిన్నటి దినమున మనము సత్యాసక్తి గురించి ధ్యానం చేశాము. ఈరోజు కూడా కొన్ని మాటలలో అదే అంశాన్ని మనము కొనసాగిస్తున్నాము. నాయకులు, నాయకురాండ్రకు సత్యము పట్ల ఆసక్తి. సత్యము అనగా ఏమిటి అన్న ప్రశ్న క్రొత్త నిబంధనలో ఒక పిలాతు అనేటువంటి అధికారి యేసుక్రీస్తుని అడిగాడు. సత్యము అనగా ఆయన జవాబు చెప్పే లోపలనే, అంటే అంతకుముందు యేసుక్రీస్తు సత్యం గురించి పిలాతు దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సత్యం అనగా ఏమిటి అంటే యేసుక్రీస్తు జవాబు చెప్పే లోపల ఆయన వెళ్ళిపోయినట్టు మనము చూస్తున్నాం. ఇప్పుడు మొత్తానికి మనము మన నాయకులలో కావలసినటువంటిది సత్యము. అది దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందంటే సత్యం యొక్క ప్రాముఖ్యత నేను ఇంతకుముందే చెప్పాను. సత్యం అన్నటువంటి మాట 2 కోణాలలో మనము దాని యొక్క అర్థాన్ని గుర్తించాలి. మొదటిది సత్యము పలుకుట, అంటే అబద్ధం చెప్పకూడదు, సత్యమే చెప్పాలి. అది మొదటిది. అది అందరికి తెలిసినటువంటిది. చాలా మందికి తెలియనటువంటి అర్థము సత్యము అంటే ఏమిటంటే యేసుక్రీస్తే సత్యము. హల్లెలూయా. యేసుక్రీస్తే సత్యము. ఈ దినమున లోకము ఎక్కడ అది వెనకబడిపోతుందంటే అసత్యములో. ఎక్కడ చూసినా అసత్యము. ఈ అసత్య లోకానికి కావలసినటువంటి వాడు సత్యమైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. అసత్యం వలన జరిగే ఎన్ని డేంజరస్లో అసత్యము పలుకుట ద్వారా
సత్యము ఎక్కడ చూసినా కనపడదే అన్నటువంటి ఆ స్థితిని చూచినప్పుడు ప్రజలు వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్ళవలెనో వారికి పరిష్కారం దొరకడం లేదు. ఇదిగో అప్పుడు సత్యమైనటువంటి యేసుక్రీస్తు మనకున్నాడు. ఇది శుభవార్త. బైబిల్‌లో ఈ సత్యానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు నేను సత్యము అంటే, ఇంకొక వ్యక్తి నేను అబద్ధములకు తండ్రిని. చూడండి. అది ఒక శక్తి. అబద్ధములకు తండ్రి అంటే అబద్ధమును అది 3వ అధ్యాయములోనే, ఆదికాండంలోనే అటువంటి అబద్ధము చాలా తీయని పద్ధతిని ఎంచుకొని అబద్ధమును జొప్పించే పని అపవాదిది. బయటికి కనిపించేది చాలా తీయని రూపం ఉంటది. కానీ అపవాది యొక్క పని ఏంటంటే అబద్ధమును ఏమి అబద్ధమునంటే దేవుని విషయాలయందు అబద్ధము. దేవుని విషయాలయందు అబద్ధమును పుట్టించి మానవులను సత్యానికి దూరం చేసేటటువంటి పని అపవాదిగా మనం గుర్తించాలి. ఇప్పుడు మనకున్నటువంటి అంశం ఏమిటయ్యా అంటే క్రైస్తవ సహవాసములో, సంఘములో నాయకురాండ్రుగా పిలువబడుతున్నటువంటి వారు సత్యమును ఆకర్షించాలి. సత్యమును హత్తుకోవాలి. సత్యమందు నిలిచి ఉండాలి. సత్యమే మాట్లాడాలి. సత్యమును అంగీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కార్యాలు జరిగించును. యోహాను సువార్తలో 17వ అధ్యాయములో యోహాను సువార్తలో ఈ సత్యం అన్నటువంటి మాట దాదాపుగా 22 సార్లు వ్రాయబడినది. కొత్త నిబంధనలో ఈ సత్యం అనేటువంటి మాటను మనము పరిశీలిస్తే ఈ యోహాను సువార్త 17వ వచనములో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. ఎవరికైనా సత్యము అంటే అర్థం కావాలనా? సత్యం అంటే ఏం సార్ అంటే మొదటిది సత్యం అంటే యేసుక్రీస్తు. రెండోది కూడా మొదటి దాని వంటిదే. సత్యం అంటే ఏమిటి అంటే వాక్యమే సత్యము. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. తన శిష్యుల కొరకు ఆనాడు ప్రార్థన చేశాడు. ఈరోజు మన కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవా, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చెయ్యము, వారిని ప్రతిష్ఠించుము. ఈ నాయకులు అనబడినటువంటి వీరు ప్రతిష్ఠించబడ్డారా? మన కొంతమంది కొన్ని సందర్భాలలో ముందుకు పిలిచి వారి మీద చేతులుంచి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతిష్ఠిస్తుంటాం. ఒక పని కొరకు వారిని ప్రతిష్ఠిస్తుంటాము. అయితే యేసుక్రీస్తు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దేని కొరకు వీళ్ళు ప్రతిష్ఠించబడ్డారు అంటే సత్యము కొరకు. హల్లెలూయా. వీరు సత్యాన్ని అంగీకరించారు, వాక్యాన్ని అంగీకరించారు, సత్యముని బోధిస్తారు. అది ఆ పని కొరకు. చూడండి, సత్యము మనకు చాలా సార్లు ఎట్లా అనిపడుతుందంటే మేము సత్యంలోనే ఉన్నాం కదా. అయితే ఈ సత్యాన్ని మెల్లగా కొంత మారుస్తాం, అంత మార్చము, జస్ట్ కొంత మారుస్తాం. అక్కడే ఉంటది సత్యం, అక్కడే ఉంటది గానీ కొద్దిగా దాని యొక్క కోణాన్ని తిప్పుతాం. ఒక చిన్న పదము, ఒక అక్షరము, ఒక ఆలోచన ఆ సత్యం అనేటువంటి దాని నుండి కొంత తప్పిపోతది. ఎందుకు అట్లా తప్పిపోయిందంటే మన యొక్క శరీర సంబంధమైనటువంటి ఉద్దేశాలు నెరవేరుట కొరకు ఉన్న సత్యాన్ని కొద్దిగా అట్లా మారుస్తాం.
ఈ కొద్దిగా మార్చడంలో ఏమైతది అంటే, అది అబద్ధముగా మారుతుంది. చీకటి పనులను నెరవేర్చుట కొరకు సత్యమును మనం ఎంత మోతాదులో వాడుకుంటామో, ఆ వాడుకున్న దాన్ని బట్టి మన యొక్క శరీర క్రియలను మనము నెరవేర్చుకుంటాము. సత్యం అక్కడే ఉంటది. కానీ సంపూర్ణంగా ఉండదు, అది పాయింట్. సంపూర్ణంగా ఉండదు. కానీ ప్రభువు మనల్ని సత్యమందు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. సత్యమందు నాయకులనబడినటువంటి వారు సత్యం పలుక. ఈ దినమున ఎవరికైనా మన సహవాసాలలో, సంఘాలలో సమస్య వస్తే ఎవరి దగ్గరికి పరిగెత్తుచున్నారు? అరే! ఈయన దగ్గరికి వెళ్తే ఈయన కరెక్ట్‌గా చెప్తాడు. మనకు న్యాయం జేస్తాడు. ఈమె దగ్గరికి వెళ్తే ఈమె మా నాయకురాలు. ఈమె సంఘములో ఒక పెద్ద నాయకురాలు. ఈమె దగ్గరికి పోతే మనకు సమస్య తీరుతుంది అన్న పరిస్థితి ఉందా? ఈ గుంపు వాళ్ళు చాలా సత్యమును అనుసరించి నడుస్తున్నారు. ఈ శిష్యులు, లేకపోతే ఈ కమిటీ వారు. వీరి దగ్గరికి మన సమస్యను తీసుకొని వెళ్తే వీరు మన సమస్యను న్యాయముగా, సత్యముగా తీరుస్తారు అన్న పరిస్థితిని మనం తెచ్చుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అది అసలైనటువంటిది ఎసెన్స్. ఆ సారం ఏంటంటే, ఎందుకు సత్యమందు ప్రతిష్ఠించాలంటే వీళ్ళు సత్యాన్ని లోకంలోనికి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళాలి. నాయకులకు నాయకురాండ్రు ఎన్నుకోవాలి. అయ్యా! మోషే గారు నువ్వు ఒక్కనివే చేయలేవు. ఇదిగో ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి వారిని నువ్వు ఎన్నుకో. ఇక్కడ బంధుప్రీతి పనికిరాదు. స్నేహ బంధము పనికిరాదు. ఇక్కడ లంచము పనికిరాదు. నీవు చూడవలసినటువంటివి ఈ 4 సామర్థ్యము, దైవ భక్తి, సత్యము, లంచము తీసుకోనటువంటి వారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ మనం కేవలము ఆ నిర్గమకాండము 18, 21 వరకే పరిమితం చేసుకొని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా సీరియస్ ఇది. చాలా సీరియస్. అబద్ధం ఆడకుండా ఎవరుంటారు సార్ అని అంటాం. దానివల్ల ఎంత నష్టమో చూడండి. సాక్ష్యమే పోతుంది. గొప్ప సాక్ష్యమే పోతుంది. మన పేరు క్రీస్తును అంగీకరించిన వారు, క్రైస్తవులు, పరిశుద్ధులు, విశ్వాసులు, నిజమైన దేవుణ్ణి కలిగినటువంటి వారు, యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని ఎంత పేరో బయటికి మన మనము సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వాక్యము. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే భూలోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఆ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఈ పిలాతు గారికి తల తిరిగిపోయింది. పిలాతు గారు ఏంటి ఆయన ప్రొఫెషను? న్యాయం తీర్చే ప్రొఫెషను. న్యాయం తీర్చే వారికి నీకు అబద్ధం, సత్యం గురించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనా? అర్థం కావడం లేదు. ఆ సత్యం అనేటువంటి మాట. ఆ స్థాయిలోనికి వచ్చినప్పుడు ఎన్నో ఆ సత్యానికి ఆటంకంగా వచ్చేస్తాయి. అవతల వ్యక్తి మన బంధువు ఉంటాడు, మన స్నేహితుడు ఉంటాడు, అవతల వ్యక్తి ధనికుడు ఉంటాడు, అవతల వ్యక్తి పేదవాళ్ళు ఉంటారు. మన మన సీటును మనం కాపాడుకోవాలి. ప్లెయిన్‌గా దేనికి లొంగకుండా అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్ ఇవ్వడానికి ఎంత కష్టమో. ఇప్పుడు ఈయన ఒకాయన ఎదురుంగా నిలబడ్డాడు. ఈయన గురించి తీర్పు తీర్చాలి. అప్పుడు ఆయనేమంటాడంటే,
సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును. సత్య సంబంధమైన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చి తిని. ఒకడు ఆల్రెడీ పని చేస్తున్నాడు. వాని పేరు అబద్ధము. ఇదిగో నేను సత్యము. సత్య సంబంధివైన వాడు నా మాట వినును. యేసుక్రీస్తు నాయకులను సత్యమందు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా కాలం కిందట కొన్ని సహవాసాలలో నేను గమనించాను. కొత్త నాయకులు ఈ సంవత్సరం ఎన్నుకొనబడ్డారు. ఈ సంవత్సరం లేతే 2 సంవత్సరాలు లేతే 5 సంవత్సరాల తర్వాత మన సంఘానికి ఇదిగో 10 మంది, 20 మంది ఎన్నుకొనబడ్డారు. అయితే వాళ్ళకు ఒక ఆనవాయితీ ఉంది. ఆ రోజు ఆ ఆదివారము వాళ్ళనందరిని ముందు నిలవబెట్టి వాళ్ళ చేత ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళ చేత ప్రమాణం చేయించడంలో నేనది చూశానది. ఏం ప్రమాణం చేస్తున్నారు వీళ్ళు అంటే, దాంట్లో ఏం రాశారు తెలుసా? మేమందరం ఇప్పటి నుండి సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మేము హాజరవుతాము. మేమందరము మాకు అప్పగించినటువంటి పనులను మేము సరిగ్గా నెరవేరుస్తాము. మేమందరము సంఘ కార్యక్రమాలకు సమయానికి వస్తాము. మేమందరం ఒకరినొకరం సహకరించుకుంటాము. నేనంటాను దాంతో పాటు మేమందరము సత్యమునకు ప్రతిష్ఠ చేయబడ్డాము. మేము సత్యమునే మాట్లాడతాము. సత్యమైన యేసుక్రీస్తునే మేము అంగీకరిస్తాము అన్న వాటిని కూడా మనం వాటికి జోడించాలి. ఇప్పుడు మన అంశమంతా నాయకుల గురించే కదా! నాయకురాండ్ర గురించే కదా! వాక్య సంబంధమైనటువంటి ఆ బాధ్యతలను మనం తీసుకుందాం. అక్కడ ప్రారంభిద్దాము. కార్యక్రమాలు చేద్దాము. కానీ ఎక్కడ కార్యక్రమాల వరకే, మన పనుల వరకే, సామర్థ్యం వరకే చూడకుండా, దానికి శక్తి కలిగినటువంటి దైవభక్తిని మరియు సత్యమై ఉన్న యేసుక్రీస్తును, సత్యమై ఉన్న వాక్యమును మనం గట్టిగా పట్టుకునేటటువంటి వారుగా నాయకురాండ్రు ఉండాలి. హ్మ్. ఇక ఈ యోహాను గారు ఈ సత్యమును గురించి ఆయన మాట్లాడకుండా ఉండలేడేమో. యోహాను సువార్త, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను మొత్తం కూడా సత్యంతో నింపబడినటువంటి పుస్తకాలు, పత్రికలు. చూద్దాము మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయములో మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 4వ వాక్యం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలన ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. 4వ వచనంలో ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. నాలో సత్యం ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి సార్ నాకు? యేసు ఆజ్ఞలను పాటిస్తే నీలో సత్యం ఉంది. హల్లెలూయా. మంచి సూత్రం గదా! ఇప్పటి నుండి నేను సత్యంలో ఉండాలనుకున్నాను. ఎట్లా ఉండాలి అంటే యేసు ఆజ్ఞలను పాటించు. యేసు ఆజ్ఞలను మనం పాటించాలి. అయితే యేసు ఆజ్ఞలకు వచ్చిన ఇబ్బంది ఏం తెలుసా? యేసు ఆజ్ఞ మనం వాక్యంలో చదువుతాం గదా! ఇది యేసు ఆజ్ఞ ఉంటది. ఈ యేసు ఆజ్ఞకు అడ్డం వచ్చేది ఏందంటే, మా మా సంఘ ఆనవాయితీ.
మా సహవాసములో ఒక క్రమము 10 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుంచి మేమిది చేస్తున్నాము అనేది అడ్డొస్తది. ఇవి 2 క్లాష్ అవుతున్నాయి. మరి యేసు ఆజ్ఞను పాటిద్దామా? ఈ సంఘ ఆనవాయితీ మా పితరుల నుంచి మేమిది జేస్తున్నాము. మరి ఇది పాటిద్దామా? సరే ఇప్పటికైతే ఈ యేసు ఆజ్ఞను ఈ విషయంలో పక్కన బెట్టండి. ఈ విషయంలో మిగతా అన్ని విషయంలో యేసు ఆజ్ఞలను పాటిద్దాము. ఇప్పుడు ఈ సంఘ ఆనవాయితీని మాత్రం ఇప్పుడు పాటిద్దాం. ఒక్కటే రోజు గదా! లేతే ఒక 10 రోజులు పాటిద్దాము. ఏమేమైనా దొంగతనం జేస్తున్నామా? వ్యభిచారం జేస్తున్నామా? నరహత్యలు జేస్తున్నామా? ఒక సంఘ ఆనవాయితీ ఉంది. అది యేసు ఆజ్ఞకు కొంచెము వేరుగా ఉంది. విరుద్ధముగా ఉంది. మరి ఏం జేద్దాం? ఆ మధ్యలో నేనొక మాట జెప్పా. యేసుక్రీస్తు ఆజ్ఞ ఇదయ్యా. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. మీరు అర్పణ ఇస్తున్నప్పుడు రహస్యముగా ఇవ్వాలి. ఇది యేసు ఆజ్ఞ గదా! మా సంఘ ఆనవాయితీ ఏందంటే, మా సంఘ ఆనవాయితీ రహస్యంగా ఇయ్యనవసరం లేదు సార్. మనం అందరికి కనిపించేటట్లు, వినిపించేటట్లు ఇస్తే ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి మాట. వినడానికి చాలా మంచి మాట. కానీ యేసు ఆజ్ఞ పోయింది. ఏం చేద్దాం? యేసు ఆజ్ఞలను పాటించు వారిలో సత్యము ఉన్నది. ఈ ఒక్క విషయంలో ఏమైతదో తెలుసా? అన్ని విషయంలో యేసు మాటలనే వింటున్నాం గదా! మీరు గమనించండి. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా యేసు ఆజ్ఞలను వెనక్కి తోసేసి, యేసు ఆజ్ఞలు ఉన్నట్టే కొన్నిటిని మనం ముందుకు తీసుకొని వచ్చేస్తున్నాము. రాబోయే తరముల వారికి ఈ మనుషులను కల్పించినటువంటి పద్ధతులు మత్తయి సువార్త 15:7లో దైవోపదేశములుగా బోధిస్తున్నాడు. ఒకాయన పస్కా పండుగ జేసుకుందామంటాడు. ఒకాయన గుడారాల పండుగ జేసుకుందామంటాడు. ఒకాయన ప్రథమ ఫలముల పండుగ జేసుకుందామంటాడు. వాళ్ళని బోయి అడిగినామనుకో, ఎందుకు మీరు ప్రథమ ఫలముల పండగ జేసుకుంటున్నారంటే, మా చాలా సంవత్సరాల నుంచి మేము జేసుకుంటున్నామంట. ఓ వాక్యం జెప్పమంటే చెప్పలేరు మళ్ళీ. ఇక ఏమనంటే ఇది బైబిల్‌లో ఉంది గదా! అంటారు. అందుకనే సత్యమైన సత్యస్వరూపి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగుంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు 16:8 ప్రకారము యోహాను సువార్త ప్రకారము మనలను సర్వ సత్యములోనికి నడిపించును. 3:19 మొదటి యోహాను పత్రికలో మూడవ అధ్యాయము 19 వచనము సత్యం గురించి మనం ధ్యానించుట ఎంతో మంచిది. ఎందుకంటే ఈ మాటలు చాలా బలమైనటువంటి మాటలు. మనకు కావలసినటువంటి మాటలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక, మన హృదయం ఏ ఏ విషయములలో మనం ఎందు దోషారోపణ చేయునో, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. మేము సత్య సంబంధులము ఎట్ట తెలుసుకోవాలి? ఈ యోహాను పత్రికలో ఒక మంచి విషయాన్ని మనం గమనించాలి. ఏందంటే, ఉదాహరణకు మన హైట్ కొలవాలనుకోండి. హైట్ స్కేల్‌ను వాడతాం. లేకపోతే టేప్‌ను వాడతాం గదా! లేకపోతే ఒక లిక్విడ్ ఐటెమ్స్ కొలవాలనుకోండి. పాలు, నీళ్ళు వాటిని ఎట్లా కొలుస్తారు? లీటర్లలో కొలుస్తారు. మన బరువును కొలవాలనుకోండి. కేజీలు లేకపోతే గ్రాములు, టన్నులు వాటితో కొలుస్తారు. అట్లే ఈ మొదటి యోహాను పత్రికలో నీ స్థితి ఎట్లా ఉంది? నీ ఆత్మీయ స్థితిని కొలుచుకోవాలంటే ఇక్కడ చాలా కొలతలు యూనిట్స్ ఉన్నాయన్నమాట. మెజరింగ్ యూనిట్స్ అంట.
నేను సత్య సంబంధినని ఈలాగు తెలుసుకొనగలము. సత్య సంబంధి అని నువ్వు ఎట్లా తెలుసుకొనగలవు? మనల్ని మనం ఆలోచించుకుంటే నేను సత్య సంబంధినే కాదా? అంటే నీ హృదయము ఏ ఏ విషయములలో దోషారోపణ చేస్తుందో వెంటనే ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళి సమ్మతి పరుచుకుంటాం, సమాధాన పడతాము, పశ్చాత్తాప పడతాము. అయ్యా క్షమించు. ఎందుకో ఈ విషయంలో నా హృదయం నన్ను దోషారోపణ చేస్తుంది. ఏదైతే తప్పు చేస్తున్నావు నువ్వు, వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నావు. ఇది వాక్యంలో లేదు. అయినా నువ్వు చేస్తున్నావు. అందరూ చేస్తున్నారు సార్. ఇంక నేనేం చేయాలి? అయినా తప్పే గదా! ఈ విషయంలో నీ హృదయం దోషారోపణ చేస్తున్నప్పుడు, దానిని అణిచివేసి, అణిచివేసి, అణిచివేస్తే ఏమైతదో తెలుసా? వాత వేయబడిన మనసొచ్చేస్తది. ఇక వాత వేయబడిన మనసు ఒక్కసారి వచ్చేస్తే వాక్యము వినే అవకాశమే లేదు. ఇంగ వింటాము, బోధిస్తాము మన అవసరతల కొరకు. అవి జరుగుతూ ఉంటాయి. హృదయములో దోషారోపణ ఉండకుండా మనం చూసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ విషయంలో, ఈమె విషయంలో, ఈయన విషయంలో, ఈ కార్యం విషయంలో నువ్వు ఏంటి ఇట్లా ప్రవర్తిస్తున్నావు అమ్మా? నువ్వు నాయకురాలవు గదా! నువ్వు నాయకుడవు గదా! అట్లెట్లా నువ్వు స్వార్థముగా నువ్వు న్యాయం తీర్చితివి? ఈరోజు ఈ సత్యం అన్నటువంటి వాటిలో మనం స్థాపించబడాలి, ప్రతిష్ఠించబడాలి, సత్యమందు నిలిచి ఉండాలి. సత్యమైన క్రీస్తును మనం అంగీకరించాలి. క్రీస్తు సంబంధులము మనమని చెప్పుకోవడానికి ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. ఎక్కడైతే హృదయంలో దోషారోపణ, ఆరోపణ ఒకరొచ్చి నిన్ను ఆరోపిస్తారు. బయటికి కనపడదు. నేను చేసిన తప్పు బయటికి కనపడదు. బయటికి కనపడకపోవడానికి 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే నేను రహస్యముగా చేస్తాను. రెండోది బయటున్నోళ్ళందరూ కూడా అదే పనిలో ఉంటారు కాబట్టి వారికి కనపడదు. మనమందరం అసత్యంలో ఉన్నామనుకోండి, అది బయటికి అసత్యమైన అసత్యంగా కనపడదది. అందరం సంతోషంగానే ఉంటాం. దానికి క్రైస్తవ ఆత్మీయులు అన్నటువంటి పేరు పెట్టేస్తాం. గనక ఇది ఒక చీకటి సంబంధమైనటువంటి శక్తి, అబద్ధము, క్రీస్తుకు దూరముగా, క్రీస్తు ఆజ్ఞలకు దూరముగా, సమయానుకూలముగా సత్యాన్ని మార్చుట ద్వారా తరతరాలు చెడిపోతాయి. జాగ్రత్త. నీవు ఒక నాయకునివిగా, ఒక నాయకురాలివిగా, మీ గుంపు నాయకురాలు మేమందరం ఒక గుంపు సార్. మేమిప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకుంటున్నాము అన్నప్పుడు, ఆ నిర్ణయము వాక్యానికి సరిపోయినదా? నువ్వు బ్రతికినట్టే. ఆ నిర్ణయం వాక్యానికి, యేసు మాటలకు, యేసు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నదా? నీ వచ్చే తరమును చెడగొట్టేవాడవు నువ్వే. చెడగొట్టేదానవు నువ్వే. ఆ తరం లేచిపోతది. వాళ్ళదే పాటిస్తారు. ఓహ్! మా పితరులు ఇట్లనే పాటించారయ్యా! మేమిదే పాటిస్తామంటారు వాళ్ళు. నాయకుడు, నాయకురాలంటేనే నిర్ణయం తీసుకునే స్థాయి ఉన్నటువంటి వారే కదా! నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయము వాక్యానికి సరిపోయినదిగా ఉందా లేదా? ఈ ఈ భాష రావాల నోట్లో నుంచి. ఏ విషయమైనా, ఏ కార్యక్రమమైనా, ఏ పరిచర్య అయినా ఇది వాక్యానుసారంగా ఉందా? వాక్యానికి సరిపోతుందా? యేసు ఆజ్ఞలకు సరిపోతుందా? యేసయ్యకి ఇట్లా చేస్తే ఇష్టమా? సంతోషమా? యేసయ్య గురించి చెప్పుకుంటా పోతే మాకు చాలా సమస్యలొస్తాయి సార్. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాం. ఎందుకు మీకేంటి సమస్య? ఈ ఈ పండగ చేసుకోవడం ద్వారా చాలా సంతోషంగా ఉన్నాం మేము. నువ్వు వాక్యంలో యేసు ఆత్మలో ఇది లేదంటావు. యేసు ఆత్మ అది కాదంటావు. ఇంతమందిమి తప్ప? ఇన్ని వందల మంది మేము ఈ పండగ చేసుకుంటున్నాం తప్ప? అది కాదయ్యా యేసుక్రీస్తు ఈ విషయంలో అంటే, ఇంతమంది చదువుకున్నోళ్ళున్నారు ఇది జేయడం తప్ప? వాళ్ళకి తెలీదంటావా?
నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, నడిపించాలి. మనం కోరుకోవాలి, ప్రార్థించాలి. ఎందుకంటే పొరపాటున చేసిన తప్పు ఇప్పటి వరకే హాని కలిగించదు కానీ రాబోయే తరములకు అది దారి చూపిస్తది. రాను 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 ప్రజలు నిజమైన దేవునిని ఎరుగని తరము వచ్చేసింది. ఇప్పుడు దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. మాకు దేవుడు ఎవరో తెలుసంటే నీ స్వార్థం కొరకే నీ శరీర క్రియలను నువ్వు నెరవేర్చుట కొరకే ఈ దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావు. ఆ తరం వస్తుంది. 2:10 న్యాయాధిపతుల గ్రంథంలో దేవునిని ఎరగని తరం అంటే, దేవుడు నీకు తెలుసా అంటే తెలీదనరు వాళ్ళు. బాగా తెలుసంటారు. కానీ సత్యమైనటువంటి దేవుణ్ణి, వాక్యానుసారమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు ఎరుగరు. అటువంటి జీవితాన్ని వాళ్ళలో మనం చూడలేము. మన పిల్లలను మంచి దారిని మనం ఎయ్యాలంటే, ఈనాటి క్రైస్తవ నాయకులు సత్యమును అనుసరించాలి. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. సత్యమైనటువంటి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలే చేయాలి. ఎవరైనా ఏ సమస్యతో ఉంటే, ఇదిగో ఇక్కడికి రండి, మా సహవాసములోనికి రండి, మా సంఘములోనికి రండి, మా గుంపు దగ్గరికి రండి, మా నాయకుల దగ్గరికి రండి. మేము సత్యమే ప్రకటిస్తాము. సత్యమును అనుసరించే మేము న్యాయం తీరుస్తాము అన్నటువంటి స్థాయి దగ్గరికి మనం వెళ్ళాలి గానీ ఆ పని వదిలిపెట్టి, మనం ఏదో కొన్ని కార్యక్రమాలు జేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు నాయకులను, సంఘములో ఉన్న నాయకులను, సంస్థలలో ఉన్నటువంటి నాయకులను, నాయకురాండ్రను వాక్యానుసారమైనటువంటి వారిగా చేయులాగున మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు వింటున్నటువంటి నీవు నాయకుడవు, నాయకురాలువైతే నువ్వు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. ప్రార్థన చేసుకోండి. జీవం గల తండ్రి మాకిచ్చినటువంటి ఈ అద్భుతమైన శక్తి కలిగినటువంటి మాటలను బట్టి నీ కొందనాలు దీవించుము. దాని ప్రకారం నడిచే కృపను నాయన మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.